సైన్యములకు అధిపతియగు యెహోవా ఈరోజు నీకు సెలవిచ్చేదేమనగా, నీ శ్రమల్లో, నీ కష్టాల్లో, నీ బాధలలో, నీ వేదనల్లో నువ్వు కానీ దేవునికి మొరపెడితే, దేవుని చెవుల్లోకి చొచ్చిపోయేలా గనక నువ్వు కానీ ఈరోజు దేవుడికి మొరపెడితే, దేవుడికి వచ్చే కోపానికి భూమి అదిరిపోతుందంట, పర్వతాలు వణికిపోతాయంట. దేవుని కోపానికి ఆయన నాసిక రంధ్రాల్లోంచి పొగొస్తుందంట. ఆయన నోట్లోంచి వచ్చే అగ్ని నీ ప్రతి బాధని, ప్రతి వేదనని, ప్రతి కష్టాన్ని, ప్రతి నష్టాన్ని కూడా కాల్చి వేసేస్తుందంట. ఆయన మేఘాల్ని వంచి కేరుబుల మీద ఎక్కి గాలిని తన రెక్కలుగా చేసుకొని నీ కోసం సుడిగాలిలో, తుఫానులో పరుగున వస్తున్నాడంట. కాబట్టి భయపడకు, దిగులు పడకు, జడిసిపోకు, ప్రార్థన మాత్రం చేయి, బలంగా ప్రార్థన చేయి. నీ ప్రార్థన ఎలాగ ఉండాలి అంటే దేవుని చెవుల్లోకి నీ ప్రార్థన చొచ్చుకొని వెళ్ళిపోవాలి. అప్పుడు సైన్యములకు అధిపతి యెహోవా నీకున్నాడని నీకు జ్ఞాపకం వస్తుంది. ఆయన పరలోకం నుంచి దిగి వచ్చి నీ దగ్గరికి వచ్చి నీకు విజయాన్ని అందిస్తాడు. గాడ్ బ్లెస్ యూ. గాడ్ బ్లెస్ యువర్ ఫ్యామిలీస్.